హలో ఎవ్రీవన్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అండ్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ రియాక్షన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మనకి ఒక ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఒక 1000 న్యూటన్స్ రోలర్ ఇలా ఒక స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉంది. సో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ ఏమో ఇంక్లైన్ సర్ఫేస్తో 15 డిగ్రీస్ ఇంక్లినేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్లో టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అన్న రియాక్షన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఈ రోలర్ ఇంక్లైన్ ప్లేన్తో ఉన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అన్న మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ రోలర్ డ్రా చేసుకోవాలి. సో నేను రోలర్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో నేను రోలర్ డ్రా చేశాను. ఫస్ట్ మనం హెడ్డింగ్ పెట్టాలి. ప్రాబ్లం ఏది సాల్వ్ చేసేటప్పుడైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ద రోలర్ అని మనం ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఎఫ్బిడి ఆఫ్ ద రోలర్, మీరు ఎఫ్బిడి అని రాయకండి, ఎఫ్బిడి ఫుల్ ఫామ్ రాయండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని. ఓకే, సో ఇప్పుడు ఈ రోలర్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ని మనం రిప్రజెంట్ చేద్దాం. ఈ రోలర్ ఇక్కడ ఈ ఇంక్లైన్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి రోలర్ మీదకి మనకు ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, సో ఇంక్లైన్ సర్ఫేస్ మీద నుంచి రోలర్ మీదకి వచ్చే రియాక్షను ఇలా పర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేస్. ఓకే, సో ఇలా 90 డిగ్రీస్లో ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ 45 డిగ్రీస్ చేస్తుంటే ఈ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ రియాక్షన్ ఆర్ ఏదైతే ఉందో, ఇది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ 45, ఇక్కడ 90 అయితే ఇక్కడ కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 45, ఇక్కడ 90 కాబట్టి ఇక్కడ కూడా 45 అవుతుంది. ఓకే, సో అంటే ఈ రియాక్షన్ హారిజాంటల్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఈ రియాక్షన్ మనం కనుక్కోవాల్సిన వాటిలో ఒకటి. నెక్స్ట్, ఈ రోలర్ సెంటర్ నుంచి 1000 న్యూటన్స్ మనం డౌన్వర్డ్స్ రిప్రజెంట్ చేయాలి. సో రోలర్ సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ 1000 న్యూటన్స్, వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. నెక్స్ట్, ఈ స్ట్రింగ్, ఓకే, ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఉంటుంది, అంటే విత్ రెస్పెక్ట్ టు రోలర్ మనం ఆ టెన్షన్ అవే ఫ్రమ్ రోలర్ చూపిస్తాం. ఓకే, సో ఎప్పుడు అవే ఫ్రమ్ రోలరే చూపించండి. ఓకే, సో ఇది రోలర్ సెంటర్ అనుకుందాం. ఓకే, సో రోలర్ సెంటర్ నుంచి అవే ఫ్రమ్ ద రోలర్, ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ అవే ఫ్రమ్ ద రోలర్, సో అది టెన్షన్ టీ. ఓకే, సో ఇప్పుడు అన్ని ఫోర్సెస్ రిప్రజెంట్ చేసాం. ఈ టెన్షన్ హారిజాంటల్తో చేసే యాంగిల్ కూడా కావాలి మనకి, అంటే టెన్షన్ కూడా ఇంక్లైన్డ్గా ఉంది కదా. సో టెన్షన్ కూడా ఇంక్లైన్డ్గా ఉంది కదా, సో టెన్షన్ హారిజాంటల్తో చేసే యాంగిల్ కూడా మనకు కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇంక్లైన్ లైనే ఇప్పుడు ఈ టెన్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ మనకి ఇక్కడ. ఓకే, సో ఇది హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అంటే ఇది మనకు కావాల్సింది. ఓకే, లేదా అదర్ ఎండ్ దగ్గర ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఇది మనకు కావాల్సింది. ఓకే, సో ఎయిదర్ తీటా మనం ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెన్షన్ లైన్ ఇంక్లైన్డ్ ప్లేన్తో చేస్తున్న యాంగిల్ ఇచ్చారు 15 డిగ్రీస్, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ టెన్షన్ లైన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్, అంటే ఇది మనకు కావాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంక్లైన్ లైన్ హారిజాంటల్తో ఇక్కడ 45 డిగ్రీస్ చేస్తుంటే అది టోటల్ 45 కదా. ఓకే, ఇది కదా 45. ఓకే, ఇది 45 అంటే ఈ ఇంక్లైన్ ప్లేన్తో ఈ టెన్షన్ చేస్తున్న యాంగిల్ 15 డిగ్రీస్, అప్పుడు ఈ తీటా ఏమైపోతుంది, 45 మైనస్ 15 30 డిగ్రీస్ అయిపోతుంది. ఓకే, అంటే టెన్షన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఎంత ఇప్పుడు 30 డిగ్రీస్. ఓకే, సో 30 డిగ్రీస్ అర్థమైందా. ఇక్కడ టెన్షన్ ఇంక్లైన్ ప్లేన్తో చేస్తున్న యాంగిల్ ఇచ్చారు, కానీ మనకు కావాల్సింది ఏంటి, టెన్షన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ కావాలి. ఆ యాంగిల్ని మనం ఎక్కడైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, అదర్ ఎండ్ దగ్గర ఇక్కడ 45 డిగ్రీస్ అయితే ఓకే, ఇక్కడ టోటల్ యాంగిల్ కూడా హారిజాంటల్తో 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 15 ఆల్రెడీ ఇచ్చేసారు, 45 నుంచి 15 తీసేస్తే 30 డిగ్రీస్ వస్తుంది మనకి. ఓకే, సో టెన్షన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 30 డిగ్రీస్. ఇప్పుడు అన్ని ఫోర్సెస్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం, ఇంకా రోలర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏం లేవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫోర్సెస్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేయండి. కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్,
కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఏమవుతుంది, మొత్తం ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఒక పాయింట్ నుంచి అన్ని ఫోర్సెస్ మనం చూపించాలి. సో సెంటర్ నుంచి 1000 న్యూటన్స్ డౌన్వర్డ్స్. రియాక్షన్ ఆర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువైపు ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ వైపు విత్ హారిజాంటల్ 45 degrees. టెన్షన్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, సెకండ్ క్వాడ్రంట్ వైపు ఉంది. సో టెన్షన్ సెకండ్ క్వాడ్రంట్ వైపు విత్ హారిజాంటల్ 30 degrees. ఓకే, సో వన్స్ ఇది డ్రా చేశాక రిజాల్వ్ చేస్తే ఆర్కి హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ కాస్ 45 అవుతుంది, ఆర్కి వర్టికల్ కాంపోనెంట్ ఆర్ సైన్ 45 అవుతుంది. ఓకే, వన్స్ ఈ హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఆర్తో పని ఉండదు. ఓకే, మనకి ఈ కాంపోనెంట్సే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టీకి హారిజాంటల్ కాంపోనెంట్ టీ కాస్ 30 అవుతుంది. ఓకే, టీకి వర్టికల్ కాంపోనెంట్ టీ సైన్ 30 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈ సిస్టమ్కి మనం 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది, ఆర్ కాస్ 45 మైనస్ టీ కాస్ 30 ఈక్వల్ టు 0. ఎందుకని ఇంకా వేరే హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏం లేవు. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, ఆర్ సైన్ 45 ప్లస్ టీ సైన్ 30 ప్లస్ టీ సైన్ 30 మైనస్ 1000 ఈక్వల్ టు 0. సో నేను ఈక్వల్ టు 1000 అని రాసేస్తున్నాను. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని మనం మాన్యువల్గా సాల్వ్ చేయక్కర్లేదు, మనకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో అన్నోన్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్లో కూడా అన్నోన్స్ అదే ఆర్డర్లో ఉండాలి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2 ఫార్మాట్లో డిఫాల్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, సో సాల్వ్ చేయడానికి మోడ్ని 3 times ప్రెస్ చేయండి. ఈక్వేషన్కి 1 నెంబర్ అలాట్ అయింది, సో 1 ప్రెస్ చేయండి. ఇక్కడ మనం 2 అన్నోన్స్ కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది, 2 అన్నోన్స్ 2 అని ప్రెస్ చేయాలి. a1 వాల్యూ కాస్ 45 అవుతుంది, ఇక్కడ కాస్ 45 ఈక్వల్ టు b1 వాల్యూ డిఫాల్ట్గా ఈక్వేషన్లోనేమో ప్లస్ ఉంటుంది, బట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 30 అని ఇవ్వాలి మనం, మైనస్ కాస్ 30. ఇక్కడ c1 వాల్యూ 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో a2 వాల్యూ సైన్ 45, b2 వాల్యూ సైన్ 30, c2 వాల్యూ 1000. ఓకే, సో ఫస్ట్ వచ్చింది రియాక్షన్. సో ఆర్ వాల్యూ 896.57 న్యూటన్స్. మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే నెక్స్ట్ వచ్చిన వాల్యూ టీ అవుతుంది, 732 న్యూటన్స్. ఓకే, సో ఈ మోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే మోడ్ ప్రెస్ చేయండి, 1 or 2 ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, చాలా చాలా సింపుల్ ప్రాబ్లం, సింగిల్ రోలరే. ఇక్కడ టీ వాల్యూ హారిజాంటల్తో 15 degrees అని తీసుకుంటే రాంగ్ అవుతుంది. టీ ఇంక్లైన్ ప్లేన్తో చేస్తున్న యాంగిల్ 15 degrees, సో టీ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 30 degrees. అది కనుక వేయగలిగితే ప్రాబ్లం చాలా సింపుల్. సో మనల్ని అడిగింది రియాక్షన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో ఆ 2 వాల్యూస్ మనకు వచ్చేసాయి.